అమెజాన్ అడవులు కాదు, అమెరికా అడవులు అంతకన్నా కాదు. ఇది మా ములుగు. మా ములుగుకు రండి, ఆనందించండి, స్వేచ్ఛ వాయువును పీల్చండి. మీ ఆరోగ్యాలు, ఆనందాలు అన్ని పొందడానికి ఇప్పుడు మేము కొత్తగా బ్లాక్ బెర్రీ ఈకో టూరిజం లో ఇది డెవలప్ చేయడం జరిగింది. పసర టు ఏటూ నాగారం మధ్య, వరంగల్ టు ఏటూ నాగారం మధ్య నేషనల్ హైవే 163 కి లెఫ్ట్ సైడ్, వరంగల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఈ బ్లాక్ బెర్రీ. తొందరలోనే ఓపెనింగ్ చేయబోతున్నాం. మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ చుట్టూ వాగు ఉంటది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్ లో ఉన్నారు. చాలా మంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఇది వ్యూ పాయింట్ దగ్గర కూడా మేము బోర్డు పెడతాము. వాళ్ళకు ఆరో మార్క్ లాగా పెట్టి ఈ బ్లాక్ బెర్రీలో ఉండేటువంటి కొన్ని ఫొటోస్ను కూడా ప్రింట్ చేసి దిస్ ఈజ్ ద బ్లాక్ బెర్రీ అని ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మంచి నిండు పున్నమి వస్తూ ఉంటుంది. ఆ వెన్నెల అనేది డైరెక్ట్గా ఇక్కడ పడుతుంది. ఇటు కొద్దిగా అక్కడోటి చెట్లునే చుట్టూ అడిగి ఉంది. కానీ ఇక్కడ మనం ఉండే లొకేషన్లో మాత్రం అంత లైట్లన్నీ ఆపేసినా కూడా మనం తినే పళ్ళెంలో ఏముందనేది కూడా ఆ వెలుతురు అంత స్పష్టంగా ఇస్తుంది రాబోయే పున్నమి వెన్నెల్లో. కాబట్టి ఇక్కడ ఓన్లీ మనము సోలార్నే యూజ్ చేస్తాను. జనరేటర్ కానీ ఇతరత్ర ఏం లేదు, సోలార్ తోటే ఉంటుంది. అవసరమైతే నెగళ్ళు పెట్టుకుంటారు. నెగడి కూడా చూసిరు మీరు మన ఊర్లలో, మన చిన్నతనంలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తున్నాం నెగడి. చలి పెడుతుందంటే మరి ఇంత బందోబస్తు దుప్పట్లు ఒకప్పుడు మనకు దొరికేటివి కాదు. కానీ ఊర్లలో అందరు కూడా నెగడి పెట్టుకొని చలి వంట కాసుకుంటూ ఉంటారు. సో మళ్ళీ ఆ చిన్ననాటి గుర్తులన్నీ కూడా మనకి ఈ బ్లాక్ బెర్రీలో మనకు దొరుకుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు. అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి. మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి అది. ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత. మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదేవిధంగా ముత్యాల దారం. ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడువాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీనరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది. అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఏడ రూములు లేవు, ఏడ ఏం లేవు. మంచి ఆకాశము, భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు. మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు పబ్లిక్ మంచిగా. ఈ బెర్రీ చుట్టూ కూడా, బ్లాక్ బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటుంది. వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది. ఇంత నైట్ చూసినా కూడా క్లీన్గా కనబడుతుంది. అందులో ఏమి అంటే ఇప్పుడు మనకు అంత పరిశుభ్రంగా, అంత ప్యూరిఫైర్ చేసి, అంత శుభ్రం చేసి వస్తున్నటువంటి నీరులాగా. మనం ఏదో ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వేసి రకరకాల నీళ్లను ప్యూరిఫైర్ చేస్తాం. కానీ ఇక్కడ అది శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. వాగే మంచిగా శుద్ధి చేసి పారుతుంది. వచ్చినటువంటి టూరిస్టులు నిజంగా అన్ని వనమూలికలతో కూడినటువంటి నీళ్లు ఇక్కడ ప్రవహిస్తుంది. అవి ఏడాదిలో ఒక 2-3 సార్లు తాగినా కొంత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాస్తవానికి. కాబట్టి ఇది ఒక అందమైన ప్రదేశం. అదేవిధంగా ఏ మూలకు పోయినా, ఎటు పోయినా మంచి పెద్ద పెద్ద చెట్లు, కొమ్మలు, మంచి వాగులు, ఎక్కడ చూసినా వాగులు, వంకలు, ఇవన్నీ కూడా చెట్లు. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి. ఇప్పటి నుంచి చాలా మందికి మరి హాలిడేస్ కూడా వస్తున్నాయి. ఈ హాలిడేస్ను ఎక్కడికో పోకుండా మరి ఈ ములుగు ప్రాంతానికి రండి, ఆస్వాదించండి, ఆనందించండి. ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సమేతంగా ములుగు ప్రాంతానికి వచ్చి ఇటు దేవాలయాలు ఉంటాయి, ఇటు ప్రకృతి సహజంగా ఉండేటువంటి ఐలాండ్స్, వాటరు, అదేవిధంగా మనకు బోటింగు, తర్వాత ఇట్లా అన్నీ కూడా అందుబాటులో ఉండే రకరకాల టూరిజాన్ని మీరు ఇక్కడ అంటే ఆస్వాదించవచ్చని కోరుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం.